హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ చిన్న కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే మేము క్వార్టర్ రినోవేషన్ చేపించామన్నమాట. 1 ఇయర్ బ్యాక్ మేము అప్లికేషన్ పెట్టాము. కానీ వాళ్ళు అప్పుడు రాలేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడే వస్తారన్నమాట. మనం ఎంత తొందర పెట్టినా వాళ్ళు రారు. వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకుంటారనమాట మేస్త్రీలు. అప్పుడే వాళ్ళు వస్తారు. చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటే, చిన్న చిన్న గోడలు క్రాక్స్ అట్లా ఉంటే గనుక వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. ఫ్రీగానే చేస్తారన్నమాట డిపార్ట్మెంట్ తరపున. మనకేం ఖర్చు ఉండదు. కాకపోతే వర్క్ ఎక్కువ ఉంటుంది మనకి ఇంకా వాళ్ళు చేస్తే. మేమైతే ఫ్లోర్ కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పి ఫ్లోర్ వేయించాము. కొన్ని కొన్ని గోడలు క్రాక్ వచ్చినాయన్నమాట. అవి కూడా చేపించామన్నమాట. ఆ రూమ్‌లో ఉన్నంత సామానంతా ఇటు బయట, లోపల అంతా షిఫ్ట్ చేసాము. ఆ రూమ్ అయితే మొత్తం ఓపెన్‌గా చేసామన్నమాట. వాళ్ళు ఇంకా చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నాకున్నంత పని ఇంకా మామూలుగా లేదు. అంతా సిమెంటు, ఫుల్లు ఇసుక కాళ్ళకంతా అంటుతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను వెంటనే ఊడ్చేసుకుంటూ క్లియర్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళంతా డస్ట్‌లోనే ఆడుతున్నారు. మంచిగా అనిపివ్వలేదు నాకు. ఎంత కష్టమైనా పర్లేదని చెప్పేసి ఇంకా అదంతా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ డే వీళ్ళు సున్నం వేయడానికి వచ్చిర్రన్నమాట. వాళ్ళు సింగరేణి తరపునే వేస్తారు మనకి. ఓన్లీ క్వార్టర్స్ మాత్రమే వేస్తారన్నమాట. వాళ్ళు పెయింట్ ఏమంటే మనీ తీసుకుంటారు. వాళ్ళ తరపున సున్నం వేస్తారన్నట్టు. ఓన్లీ క్వార్టర్ రూమ్స్‌కి మాత్రమే వేస్తారు. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది సింగరేణి ఏరియాస్ వాళ్ళకి. మనం వితౌట్ కట్టుకున్న రూమ్స్‌కి మాత్రం వెయ్యరనమాట. ఒకవేళ వెయ్యండి అని అంటే పేమెంట్ అడుగుతారు వాళ్ళు. ఇంకా అవసరం లేదని చెప్పేసి ఓన్లీ క్వార్టర్ రూమ్స్‌కే వేపించుకున్నాం మేము. ఇంకా వేస్తుంటే మా బాధ చూడాలి అసలు. మొత్తం అన్ని సామాన్ల మీద దుమ్ము, సున్నం అసలు మంచిగా అనిపియలే. అసలు గందరగోళంగా ఉన్నది ఇల్లంతా. ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాం అన్నమాట వర్క్. ఆ రోజు మా దరిద్రానికి ఏంటంటే వర్షం ఫుల్ వచ్చింది. సున్నం ఎక్కడ పోతుందో అని చెప్పేసి మస్తు టెన్షన్ పడ్డాం. ఎందుకనంటే వేసిన వెంటనే 10 నిమిషాలకే ఫుల్ వర్షం పడ్డది. సరేలే అని చెప్పేసి అనుకున్నాము. కానీ తర్వాత మళ్ళీ ఎండ కొట్టింది. హమ్మయ్య అనుకున్నాం. అంటే కొంచెం ఎండ కొడితే అది ఉల్లారితే పోదంట. ఇంకా కొద్దిసేపు ఎండ కొట్టిన తర్వాత ఇక అది ఎంత వర్షం పడ్డా పోలేదు. కొంచెం సున్నం మిగిలుంటే ఈ క్వార్టర్స్ ఈ రేకులకి కాంపౌండ్కి వేయండి అని అంటే వాళ్ళు అట్లా వెయ్యము అని చెప్పిళ్ళు. సరేలేండి వెయ్యండి, మిగిలింది కదా ఏం చేసుకుంటారు అని చెప్పిన తర్వాత ఇక వాళ్ళు వేశారు. ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ ఇంకా టాస్క్ అనిపించింది. ఈ గచ్చు అంతా, ఈ ఫ్లోర్ అంతా మొత్తం సున్నం పడ్డది. అసలు ఎన్ని నీళ్ళు పోసినా ఎంత రాకినా కూడా పోవట్లేదు అది అసలు. నాకు అనిపించింది ఈ సున్నం కంటే పెయింటే బెటర్ అనిపించింది. అదన్నా ఎట్లనో ఒకలాగా మెయింటైన్ చేయొచ్చు, కానీ ఈ సున్నంతో ఉన్నంత బాధ అసలు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన. ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి ఎంత ఊడ్చినా పోవట్లేదు. అన్ని రూమ్స్లలో పడ్డాయి. ఈ క్వార్టర్ రూమ్స్ అయితే ఒక 1 అవర్ కంటే ఎక్కువ పట్టింది. ఇంకా ఈ చైర్స్ మీద పడ్డదని చెప్పేసి మా చిన్న బుడ్డదైతే చైర్స్ అన్ని పాపం తనే వాష్ చేసిందన్నమాట. మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మేమిద్దరం కలిసి ఈ రూమ్లన్నీ క్లీన్ చేసినాము. మా ఆయన ఈ రూమ్ చేస్తే నేను బయట అంతా క్లీన్ చేసిన. ఇంకా అప్పటికి బ్యాక్ పెయిన్ మస్తు వస్తుంది. ఇద్దరం కలిసి మళ్ళీ ఈ 2 రూములు క్లీన్ చేసినాం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సున్నం ఉన్నదో. అసలు అది కడగాలంటే మాకైతే దుఃఖమే వచ్చింది అసలు. ఎందుకు పెట్టుకున్నాం ఈ పని అంతా అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వచ్చే టైంలోనే వస్తారు, మనం రమ్మన్నప్పుడు రారు. వచ్చినప్పుడే చేయించుకోవాలి అని చెప్పేసి ఇంకా చేయించుకున్నాం అన్నమాట. మొత్తానికైతే కింద మీద పడైతే మొత్తం క్లీన్ చేసినాము. మస్తు గందరగోళంగా ఉండే ఇల్లంతా, చెత్త చెత్త, బట్టలు, బోళ్ళు, డస్టు. ఇక పనుల పని అని చెప్పేసి అన్నీ వాష్ చేసి ఎండకుల్లారబెట్టినాము. మస్తు డస్ట్ ఉండే బోళ్ళ మీద. నేను ఒక్కదాన్నే తోముతా ఉంటే ఇంకా మా ఆయన ఉండి ఒక్కదాన్ని ఎంతసేపు తోముతాం బోళ్ళు అని చెప్పేసి తను కూడా వచ్చి హెల్ప్ చేసిండు నాకు. ఈ విషయంలో నేను చాలా లక్కీ అన్నమాట. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మేమిద్దరం పనులు షేర్ చేసుకుంటాము.
సో ఇట్లాంటి హస్బెండ్స్ మీకు కూడా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా ముందు రూమ్ కూడా క్లీన్ చేసి సర్దుకున్నాను. అన్ని రూమ్స్ ఇక 2 డేస్లలో మొత్తం క్లియర్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా పిల్లల బుక్సు, పేపర్సు అన్నీ సర్దుకున్నాను. ఎట్లాగో శ్రావణం వస్తుంది కాబట్టి పనిలో పని ఇప్పుడే సర్దుకుంటే అప్పటి వరకు ఫ్రీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే డోర్స్కి కూడా పెయింట్ వేస్తున్నాను అన్నమాట. వాళ్ళే వేస్తారు, సింగరేణి వాళ్ళే వేస్తారు. అన్నీ ఒకటేసారి కాంట్రాక్ట్ పట్టుకుంటారు అనమాట. ఒక్కో క్వార్టర్ ఈ రోజు అయితే ఇంకో క్వార్టర్కి నెక్స్ట్ డే వేస్తారు.